మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నేను కూడా స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేశాను. బాల్ బ్యాడ్మింటన్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్. ఎప్పుడు మా జిల్లా నుంచి మేము పార్టిసిపేట్ చేసిన మార్చ్ ఫస్ట్లో మాదే షీల్డ్ మా జిల్లాలో. అలాగే నేను చూసినప్పుడు మీరందరికీ కూడా తప్పకుండా మార్చ్ ఫస్ట్ మీరందరూ కూడా నేర్చుకోవాలి. అందరికీ పీఈటీలకి నేను తప్పకుండా తొందరలో రివ్యూ చేసి మీ అందరికీ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఏదో ఒక టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయాలి. అంటే మీ చిన్నపిల్లలు ఈ వయసులో మీకు ఫిజికల్ గ్రోత్, మెంటల్ గ్రోత్ ఈ రెండు చాలా మెంటల్ స్టెబిలిటీ ఉండాలి, ఫిజికల్లీ మంచిగా ఫిట్గా ఉండాలి. అదే రకంగా క్రీడలు అంటే ఏంటి, మనకి పోరాట స్ఫూర్తిని తెలియజేస్తాయి. అంటే ఏంటి, గొల్లిపోటను అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ క్రీడల్లో గెలవరు కదా. కానీ తప్పకుండా క్రమం తప్పకుండా ఎవరైతే కనుక అభ్యాసం చేస్తారో, ఎవరైతే కనుక ఒక పట్టుదల డెడికేషన్ ఉండి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఒక బ్యాలెన్స్డ్ వేలో కనుక పోతే తప్పకుండా విజయం మిమ్మల్ని వరిస్తుంది. సో ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనకి డిప్యూటీ మీ సార్ చెప్పారు, జిల్లా అధికారి గారు. నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే పోరాట స్ఫూర్తి మీ అందరిలో ఉండాలి, గెలవాలనే ఒక పట్టుదల మీలో ఉండాలి. ఎవరైతే కనుక దీనిలో ఉత్తమ ఫలితాలు చూపిస్తారో వారు విజేతగా నిలుస్తారు. ఫస్ట్ వస్తామా సెకండ్ థర్డ్ అని కాదు. ఇక్కడ ఎవరైతే కనుక చివరి నిమిషం చివరి సెకండ్ వరకు మీ యొక్క పోరాట స్ఫూర్తిని గేమ్ మొదలుపెట్టేటప్పుడు చివరి క్లోజ్ అయ్యేంత వరకు కూడా మీలో ఎవరైతే కనుక నిలుపుతుంటారో వాళ్ళు గెలుస్తారు. కానీ ఇక్కడ టీమ్స్ ఉన్నాయి, వాళ్ళన్ని టీమ్స్ ఉన్నప్పుడు టీం మొత్తం కలిసి ఒక లీడర్ ఆధ్వర్యంలో మీరు కాంపిటీషన్లో మీరు పార్టిసిపేట్ చేస్తారు. టీంలో అందరూ ఒకటే మాట మీద ఉండాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి. మీరందరూ కూడా ఒకలాంటి కోఆర్డినేషన్తో పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడు లీడర్ అనేవాళ్ళు ఎదగడం కానివ్వండి, ఎలా కలిసి పనిచేయాలి అంటే ఏంటి, ఇండివిజువల్గా టోర్నమెంట్స్లో వాళ్ళు ఇండివిజువల్ని బట్టి పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు గెలవడం అనేది గెలుకోవడంలో ఉంటాయి. కానీ ఇక్కడ టీంతో కలిసి పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి టీమ్ స్పిరిట్ చాలా ఇంపార్టెంట్. కలిసి మీకు ఎవరో కూడా ప్రతి టీంకి ఒక లీడర్ అయితే ఉంటారు కాబట్టి ఆ టీంతో లీడర్తో కలిసి అందరు కలిసి పనిచేసి మీ మండలం కానివ్వండి, మీ స్కూల్ కానీ ఖచ్చితంగా స్పోర్ట్స్లో గెలవాలని ఖచ్చితంగా పట్టుదలగా ప్రయత్నం చేయడం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి తర్వాత మీరందరిలోంచి మళ్ళీ స్టేట్ లెవెల్ టీము సీఎం గారి కప్పు స్టేట్ లెవెల్ జరుగుతుంది కాబట్టి స్టేట్ లెవెల్ కప్పు కూడా మళ్ళీ మీరు పార్టిసిపేట్ చేస్తారు.